హలో హాయ్ ఫ్రెండ్స్, అక్కడ మా ఛానల్ మీరు చూస్తున్నారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీ ఫోటో సెట్ చేసుకుని ఒక లిరిక్స్ అయితే సెట్ చేసుకునే విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది. ఓకేనా? అలాగే మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏదో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చేశాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ముందుగా నేను క్రియేట్ చేసిన టైం అయితే 5 seconds అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈరోజు మీకు అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, కైన్మాస్టర్ యాప్ని ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 1:1 మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డైరెక్ట్గా లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని క్లిక్ చేసుకుని టిక్ మార్క్ చేసేయండి. అదే ఫోటోని మీకు వీడియో సేపు కావాలో దాన్ని సేపు డ్రాగ్ చేసుకుని ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన మీకు 2 బాక్స్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇమేజ్ అయితే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈజీ కాల్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది మూవ్ అవ్వకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఒకసారి ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేషన్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా? ఇంక్రీజ్ చేసుకుని మీకు కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఇంక్రీజ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఓకేనా? విధంగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీకు డిస్క్రిప్షన్ ఒక టెంప్లెట్ అయితే ఇచ్చాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ కూడా స్క్రీన్ ఇచ్చేసండి. ఈ విధంగా మనకి పార్టికల్స్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయినాయి. చూస్తారు కదా, ఈ విధంగా అయితే మనకి సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసి మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు ఒక బార్డర్ ఇమేజ్ అయితే ఇచ్చాను, సింపుల్గా దాన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నా ఓపెన్ చేసుకోండి. ఓకేనా? దీన్ని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుని ఇక్కడ మీకు సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ బాక్స్ క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే మనకి స్క్రీన్ మాత్రం వచ్చేసింది కదా. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తే మనకి ఈ విధంగా అయితే సింపుల్గా సెట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా సెట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మనం లిరికల్ వీడియో అయితే యాడ్ చేసి ఉంటుంది, దాన్ని కూడా మీరు డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసిందో దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద చేసి మన దీన్ని ఏ ప్లేస్ తగ్గాలో మీకు ఈ విధంగా ప్లేస్ చేసుకోండి. ఓకేనా? నేను ఒకసారి సాంగ్ అనేది రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏదైతే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకోండి. అప్పుడు నేను ఏడు అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు పైన ఎగ్జిస్ట్ చేయమని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన సైజ్లో 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బై, జై హింద్. నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. థ్యాంక్ యూ.